వెలుగుబాట పట్టనున్న ఈపీఎస్ 95 పెన్షనర్స్. జైల్ భరో కార్యక్రమానికి ఈపీఎస్ 95 పెన్షనర్స్ సిద్ధం. ఈ నెల 25వ తారీఖున జరిగే ఈపీఎస్ 95 పెన్షనర్స్ మహాసభలో తుది నిర్ణయం. ఇంట్లో ఉండే కన్నా జైల్లోనే ఉండటం పదిలం అని భావిస్తున్న ఈపీఎస్ 95 పెన్షనర్స్. ఇంటి దగ్గర ఉంటున్న తమకు మినిమం పెన్షన్ 1000 రూపాయలైతే జైల్లో ఉన్న ఖైదీలకు చేస్తున్న ఖర్చు 5000 అంటున్న పెన్షనర్స్. వర్ధిల్లాలి పెన్షనర్ల ఐక్యత, వర్ధిల్లాలి పెన్షనర్ల ఐక్యత, వర్ధిల్లాలి. పెన్షనర్ల సంఘం ఈరోజు భవిష్యనిధి సంస్థ నిర్వహించిన ఆందోళన, ఆ విద్రోహ దినాన్ని అన్ని విధాలుగా మనం సమర్థించాలి. అందరూ ఈ విద్రోహ దినానికి మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే ఇది మీడియా, ప్రభుత్వం అందరూ కలిసి ఈ వృద్ధాప్యంలో మరిదశలో ఉన్న పెన్షనర్లని చాలా దగా చేస్తూ వాళ్ళని ఆందోళనకు గురి చేస్తున్నారు. రోజుకో రకం స్టేట్మెంట్ ఇచ్చి 1000 రూపాయల పెన్షన్తో బతికే పెన్షనర్లు ఈ దేశంలో 1000 రూపాయలతో వాళ్ళు ఎలా జీవిస్తారు అన్న ఆలోచన ఈ ప్రభుత్వాలకు లేదు. సంక్షేమ పథకాలని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకే 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. కానీ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉద్యోగాలు చేసే ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు దాచుకున్న డబ్బు నుంచి పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. పెన్షనర్లు బయటికి రాలేరులే, అందరూ రిటైర్ అయిన వాళ్ళు కదా, వాళ్ళకి శక్తి దిగిపోయింది, వాళ్ళ వల్ల ప్రయోజనం ఉందన్నట్లుగా ప్రభుత్వం అయితే కనిపిస్తుంది. కానీ ఈ 82 లక్షల మంది పెన్షనర్లను తీసుకుంటే వాళ్ళ వెనక 2 కోట్ల ఓట్లు ఉన్నాయి. ఆ విషయాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని సానుభూతితో పెన్షనర్లు దాచుకున్న డబ్బుల మీద వచ్చే వడ్డీని పెంచి గౌరవప్రదమైన స్థాయిలో పెన్షన్ పెంచాలని అందరూ కోరుకుంటున్నారు. అది న్యాయమైన హక్కు. మాకు ఎమ్మెల్యేలు, ఎంపీలకి 5 సంవత్సరాల పాటు చేస్తేనే జీవితకాలం పెన్షన్లు ఇచ్చే ఈ ప్రభుత్వం పెన్షనర్లకు 1000 రూపాయలు ఇచ్చి ఇలా అవమానపరచడం ఎంతకాలం? ఇది అమానవీయం, రూపాయలు ఉదాహరణని చెప్పుకోవాలి. ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ టీవీ తరఫున పెన్షనర్స్ ఆందోళనని నేను రిపోర్ట్ చేస్తున్నాను, అందరి ముందుకు తీసుకొస్తున్నాను. 30 సంవత్సరాల వృద్ధాప్యంలో కూడా ఒక పోరాట యోధుడిగా ముందుకు వచ్చినటువంటి ఎంఎన్ రెడ్డి గారిని ఈ సదస్సును ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నారు. మిత్రులారా, ఈనాడు మన ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఒక పిలుపు ప్రకారం దేశవ్యాప్తంగా విద్రోహ దినాన్ని పాటిస్తూ ఉన్నాం. ఈ విద్రోహ దినము దాదాపు 2014 నుంచి అవుతుందో ప్రతి సంవత్సరము దీన్ని పాటించడం జరుగుతూ ఉంది. అయితే ఇది విద్రోహ దినమా, నమ్మకద్రోహ దినమా, బిట్రేయల్ దినమా, మోసం చేసిన దినమా? ఏ దినము మనము విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని ఎత్తుందో మోసపరిచిన దినమా? కొంత సైన్స్గా చెప్పాలంటే విశ్వాసఘాతక దినమా? ఏదైనా చెప్పుకోవచ్చు. మన అనుభవాలను బట్టి ఎత్తుందో, ఈరోజు మన బాధలను బట్టి. 2014 ఎన్నికల ముందు ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అది కూడా ఒక నిర్ణయం చేసి కనీస పెన్షన్ ఎత్తుందో 1000 రూపాయలు చేస్తామని ఎత్తుందో ప్రకటించడం జరిగింది. దానికి ప్రత్యామ్నాయంగా ఆ రోజుల్లో అధికారులకు రావాలన్న బీజేపీ మేము 1000 కాదు 3000 పెన్షన్, కనీస పెన్షన్ ఇస్తాము, అదేవిధంగా ధరలు పెరిగేదానికి అనుకూలంగా అవుతుందో ఒక రూపం కూడా ఇస్తామని అవుతుందో వాగ్దానం చేయడం కాకుండా మేము అధికారులకు రాగానే 90 రోజుల్లో మేమైతే వాగ్దానం చేస్తూ ఉన్నామో ఆ వాగ్దానాన్ని అమలు చేస్తామని అవుతుందో చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈరోజు 2025 చివరి దశలో ఉన్నాం. ఆ రోజు 2014 ప్రారంభ దశలో ఉన్నాం. అంటే దాదాపు 12 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు ఒక నయా పైస కూడా వదులుకోలేదు.
ఈ కోర్టు ద్వారా కొన్ని సెక్షన్స్కు లక్షలో ఉన్న వాళ్ళకు $1,50,000 వరకు అవుతుందో సుప్రీంకోర్టు తీర్పు వల్ల కొంత మేలేదు జరిగింది, కొంత ప్రయోజనం జరిగింది. కానీ ఆ తీర్పును కూడా అటు ప్రభుత్వము ఇటు ప్రావిడెంట్ ఫండ్ కమిషనరు నానా ఇంటర్ప్రిటేషన్ చేసి కోర్టు తీర్పులను మళ్ళీ తిరిగి రాయించిన వాటిని కూడా సరిగా అమలు చేయకుండా కొత్త ఏది అనుమానాలు అబ్జెక్షన్స్ అవుతుందో రేజ్ చేస్తూ మొదలేమో ట్రస్ట్ అన్నారు, ఎగ్జామ్షన్ నాన్ ఎగ్జామ్షన్ అన్నారు. ఎగ్జామ్ దాంట్లో ట్రస్ట్ ఉంటాయి. ఇది ట్రస్ట్లో ఈరోజు వచ్చేప్పటికేతుందో ఏదో ఒకటి అబ్జెక్షన్ రేజ్ చేసి ట్రస్ట్లో ఉన్న వాళ్ళకు కూడా లేకుండా అవుతుందో చేస్తూ ఉన్న పరిస్థితి ఉందో ఉంది. మిత్రులారా, 1995లో ఎప్పుడైతే ప్రవేశపెట్టారో ఆ రోజున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఏతుందో పలు ఆశలు చూపించింది. మేము పెన్షన్ ఇస్తామంటా ఉన్నాం, కొన్ని కార్మిక సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మీకు మేలు చేస్తామంటే అవుతుందో ఈ కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి అని అవుతుందో పార్లమెంట్లో చెప్పడం జరిగింది. మేము 2 సంవత్సరాలు అవుతుందో అమలైన తర్వాత దాన్ని పూర్తిగా సమీక్షిస్తామని చెప్పారు. సమీక్ష పక్కకు పెట్టండి. ఈరోజు దాదాపు 95 అంటే అవి 5 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు గడువు అయ్యింది. కానీ దాన్ని సమీక్షను పక్కకు పెట్టండి. అసలు దాంట్లో రాసిన ఈపీఎస్ స్కీమ్లో కానీ ఈపీఎస్ రూల్స్లో కానీ ఉన్న ఏదైతే ప్రయోజనాలకు ఉన్న వాటి అవుతుందో వాటిని ఈరోజు అమలు చేయకుండా ఉన్నది. ఉదాహరణకు వాల్యుయేషన్ ఉంది, ప్రతి సంవత్సరం వాల్యుయేషన్ చెయ్యాలి. వాల్యుయేషన్ లో లాభదాయకంగా ఉంటే 4% అవుతుందో డిఏ రూపమున ఇవ్వవలసిన అవసరం ఉంది. ఇనిషియల్ గా లాభాలు రాలేదని 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆపేశారు. కానీ ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా లాభాలు నడుస్తూ ఉంది. 58,000 కోట్ల రూపాయలు వడ్డీ కింద ఈపీఎస్ కార్పస్ పైన వడ్డీ కింద వస్తే 21,000 రూపాయలు, 21,000 కోట్ల రూపాయలు అవుతుందో పెన్షన్ కింద అవుతుందో పంచుకున్నా. మిగతా 37,000 కోట్ల రూపాయలు అవుతుందో లాభంగా కార్పస్ లో చేరుస్తూ ఉన్న పరిస్థితి. కానీ 4% అవుతుందో అసలు గత 20 సంవత్సరాలుగా దాని వాల్యుయేషన్ అవుతుందో చేయడం లేదు. ఇది పచ్చి మోసం అవుతుందో మనం గమనించాల్సిన అవసరం అవుతుందో ఉంది. మిత్రులారా, అందుకొరకు ఈరోజు మనం ఈ నినాదం చేస్తా, విద్రోహ దినం అని పిలుపునిచ్చాము, పాటిస్తా ఉన్నాం. భారతదేశం దాదాపుగా 7.5 కోట్ల మంది పెన్షనర్స్ ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్లో కానీ, స్టేట్ గవర్నమెంట్లో కానీ, మన ఈపీఎస్ పెన్షనర్స్ కానీ, పబ్లిక్ సెక్టర్స్లో కానీ, ప్రైవేట్ ఇండస్ట్రీలో వీళ్ళ తాలూకా కార్పస్ అమౌంట్ దాదాపు 10 లక్షల కోట్లు ఉంది. ఈ 10 లక్షల కోట్ల మీద కూడా దాదాపు 58,000 కోట్లు మనకి ఇంట్రెస్ట్ రూపంలో ఉంటుంది. మన ఈపీఎస్ పెన్షనర్స్కి ఆ 58,000 కోట్లు పంచిలా అంటే ఒక్కొక్కరికి 9,000 కాదు 15,000 కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. దయచేసి ఇప్పుడు రంగయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ యొక్క ధర్నాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. ఇవాళ మన సంఘం పెట్టినాడు ఒక్కళ్ళకు కూడా ఈపీఎస్ పెన్షన్లో ఉన్న లోపాలు, దుర్మార్గాలు ఒక్కళ్ళకు కూడా తెలిసేవి కావు. సర్వీసులో ఉన్న సంఘాలు వీళ్ళు పనిచేసినప్పుడు వీళ్ళకి కావలసిన జ్ఞానాన్ని కల్పించలేదు. ఇవాళ మన సంఘం రిటైర్డ్ అయిన ఉద్యోగుల్ని సమీకరించి ఇంతకాలం 30 ఏళ్ల నుంచి ఈ పెన్షన్ స్కీములో జరిగే ద్రోహాలన్నిటినీ బట్టబయలు చేయటం జరిగింది. అయితే ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి అటు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇటు బీజేపీ ప్రభుత్వం కూడా మోసం చేసి ఇవాళ కనీస పెన్షన్ 1000 రూపాయలు అని 10 ఏళ్ల నుంచి అమలు జరుగుతూ ఉంది. అది కూడా అందరికీ అమలు జరగలేదు. అందుకని మనము మన పోరాట విధానంలో కూడా మార్పు రావాలని నా భావన. ఎందుకంటే మనము ఎంతకాలం ఈ విధంగా నిరసనలు, ధర్నాలు ఎట్లా ఇక్కడ
నెల రోజులు చేసినాం ఇక్కడ ధర్నా. ప్రతి ఏటా తద్దినం పెట్టినట్టు నవంబర్ 16వ తారీఖు ఇక్కడ వాడి పెన్షన్ దినాన్ని జరుపుతూ ఉన్నాం. అందుకని విద్రోహ దినం ఏ దినమైనా అనేది తద్దినమైనా. అందుకని ఎంతకాలం ఇట్లా చేయాలి. అందుకని నేను ఒక మాట చెప్పాలనుకున్నా, ఏంటంటే మనము జైళ్ళకి పోవటానికి కూడా సిద్ధం కావాలా అని. ఎందుకంటే జైల్లో ఉన్నవాడికి నెలకి 5,000 రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. కానీ మనకి రిటైర్ అయిన వారికి పెన్షన్ రూపంలో 1,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అందుకని మనకు పోయేదే ఉంది. మనము జైలుకు పోదాం. జైలుకు పోవటానికి సిద్ధంగా ఉండి సావటం ఎందుకు? నాకు తెలిసి ఎంతమందో చనిపోయింది. నాకు ఫోన్ కూడా నేను రోజు ఫోన్ చేసేవాడు కూడా ఫోన్లో ఆగిపోయినాయి. ఎందుకంటే ఆయన చనిపోయింది. అందుకని ఎంతకాలం ఇట్లా చేసేదానికంటే మనకిప్పుడు ఇంట్లో ఉంటే పోయేది ఉంది, ఇంట్లో కూడా చేయలేదు. అందుకని మనం బతకాలంటే ఈ దేశంలో ఉన్న ఈపీఎస్ పెన్షనర్లందరినీ జైలు నింపాలా. అది అట్లా కొత్త ఆలోచనలు చేయాలా. మిత్రులారా, రంగయ్య గారు మంచి సూచన చేశారు. అతి త్వరలో ఆల్ ఇండియా కమిటీ జైలు బరో కార్యక్రమాన్ని తీసుకుంటుంది. దేశవ్యాప్తంగా ఈ జైలు బరో కార్యక్రమానికి వృద్ధులైనటువంటి మనం ఆ కార్యక్రమాన్ని తీసుకుని రోడ్ల మీదకి వచ్చి జైలు బరో కార్యక్రమాన్ని జయప్రదం చేసినట్టయితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి సిగ్గు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకు జైలు బరో కార్యక్రమం? ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ గౌరవంగా జీవించడానికి సరిపోదు. చచ్చిపోదామంటే కూడా అది సరిపోదు. చచ్చిపోయే చావు ఖర్చులకు కూడా సరిపోదు. అంటే జీవించలేము, మరణించలేము. అలాంటి జీవోత్సవంగా బతకడం కన్నా మనం జైలు జీవితానికి 5,000 రూపాయలు రంగయ్య గారు చెప్పినట్టుగా మాకు అదే బాగుంటుంది, మేము జైల్లోనే ఉంటాము, మమ్మల్ని జైల్లో పెట్టి భరించమని చెప్పేసి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేద్దాం, హెచ్చరిక చేద్దాం.